మా ఎక్సర్సైజ్లో మనము ఫస్ట్ 1 to 3 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇవాళ. ఓకేనా? నేను 4th ప్రాబ్లం నుంచి చెప్తున్నా. ఓకే సార్. 4th ప్రాబ్లం ఏంటమ్మా ఫిగర్ అయ్యింది ఫస్ట్. ఇది TQR ట్రయాంగిల్. ఇది TQR ట్రయాంగిల్. TQR ట్రయాంగిల్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఎస్ అనే పాయింట్, ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. పి అనే పాయింట్ ఇక్కడ ఉందండి. ఈ 2 పాయింట్ జాయిన్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చేయండి. ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేయండి. నెక్స్ట్ దీనికి ఈ యాంగిల్కి 1 అని పేరు పెట్టండి, ఈ యాంగిల్కి 2 అని పేరు పెట్టండి. ఇప్పుడు ఇన్ ఫిగర్ QR by QS is equal to QT by QP. And angle 1 is equal to angle 2. Show that triangle PQS is similar to triangle TQR. ఇది ఒకసారి చెప్తున్నప్పుడు ఓకేనా, మీకు ఒకసారి ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం ఎట్లా చేయాలనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత 1 or 2 to 3 టైమ్స్ చేస్తే కానీ మీ పొట్టరాదు దీని మీద. మీకు చూద్దామండి. ఇప్పుడు మన దగ్గర 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఆల్రెడీ. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉంది, ఓకేనా. కాంగ్రుయెంట్ క్రైటీరియాలు ఉన్నాయి, సిమిలారిటీ క్రైటీరియాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ ఏం చెప్పాలి, ఇప్పుడు సిమిలర్ అని చెప్పాలి. PQS ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ PQS ఉంది. ఇదిగో ఇది చిన్న ట్రయాంగిల్, ఇది PQS. ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ ఏముంది, ఇంకొకటి TQR ఉంది. ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పాలంటే మనకి సిమిలారిటీ క్రైటీరియాలు గుర్తెచ్చుకోండి. సిమిలారిటీ క్రైటీరియాలో సైడ్ రేస్ ప్రపోర్షనల్ గా ఉంటూ 2 సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటూ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. దాన్ని SAS అంటాం, లేకపోతే AAA, లేకపోతే AA, లేకపోతే SSS. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ దీస్ 2 సిమిలర్ అని చెప్పాలంటే దిస్ యాంగిల్ Q బోత్ ఆర్ సేమ్. దిస్ ఇస్ ద కామన్ యాంగిల్. జస్ట్
యాంగిల్ పి యాంగిల్ టీకి ఈక్వల్ అని చెప్పినా, లేకపోతే యాంగిల్ ఎస్ యాంగిల్ ఆర్కి ఈక్వల్ అని చెప్పినా, ఆటోమేటిక్గా బై ఏఏ ఎగ్జామ్, ఓకేనా, ఏఏ సిమిలారిటీ క్రైటీరియా, దోస్ టూ ఆర్ సిమిలర్. ఓకేనా? లేదు కూడదు. ఏది ఏఏ క్రైటీరియాకి రిలేటెడ్ అయితే లేదు కూడదు. టూ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండి వాటి మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అని చెప్పినా సరిపోయింది. అవునా? ఓకే, ఇప్పుడు చూడండి, అతను ఈ ట్రయాంగిల్ కి ఈ ట్రయాంగిల్, ఓకేనా, ఇవ్వండి, ఈ చిన్న ట్రయాంగిల్ కి ఈ పెద్ద ట్రయాంగిల్. ఇప్పుడు అతను ఇచ్చిన దాంట్లోనే చూడండి ఏమేమి ఇచ్చాడు. క్యూఆర్ బై క్యూఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూటీ. రాయండి, గివెన్ రాయండి ఫస్ట్ సొల్యూషన్ లో. గివెన్ క్యూఆర్ బై QS is equal to QT by PT. సార్ క్యూపీ కాదు సార్. సార్ క్వశ్చన్ లో క్యూపీ ఉంది కదా సార్. QT by క్యూపీ అని ఉంది కదా సార్ క్వశ్చన్ లో. ఒక్క నిమిషం అంటే తాగండి. అతను ఇచ్చింది క్యూఆర్ బై క్యూఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూటీ బై పిఆర్ అండి. యాక్చువల్గా ఇచ్చింది అతను క్యూటీ బై పిఆర్. క్యూటీ బై పిఆర్ అని ఇచ్చాడండి. క్యూటీ బై పిఆర్ ఇది గివెన్ అని ఇచ్చాడండి. చూడండి, ఇప్పుడు క్యూఆర్ బై క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూటీ బై పిఆర్ని ఎంత రిప్లేస్ చేయొచ్చండి. పిఆర్నే దేంతో రిప్లేస్ చేయొచ్చు. బై క్యూపీతో రిప్లేస్ చేయొచ్చా. పిఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యూఆర్ అవుతుందా. ఇది దీనికి ఈక్వల్ అవుతుందా చూద్దామండి. ఇక్కడ ఏం చేశాడంటే రీజన్ ఏంటంటే పిఆర్ క్యూపీకి ఈక్వల్ అవడానికి రీజన్ ఏంటంటే అతను యాంగిల్ 1 యాంగిల్ 2 ఎలా ఇచ్చాడు, ఈక్వల్గా ఇచ్చాడు. యాంగిల్ 1 యాంగిల్ 2 ఎలా ఉన్నాయని ఇచ్చాడు, ఈక్వల్గా ఉన్నాడు. కాబట్టి ఇదిగోండి, ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఎదురుకుండా సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్. యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ అంటే ఇంప్లైస్ యాంగిల్ 1కి ఎదురుకుండా సైడ్ ఏంటి, పిఆర్. యాంగిల్ 2కి ఎదురుకుండా సైడ్ ఏంటి, క్యూపీ. సిన్స్ ఎందుకండి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ, వేర్ దీస్ ఆర్ ద sides opposite to equal angles. These are the sides opposite to equal angles. కాబట్టి పిఆర్ ఎంత రిప్లేస్ చేశాను నేను, క్యూపీ. ఇప్పుడు చెప్పండి, క్యూఆర్ బై క్యూఎస్ ఈక్వల్ టు క్యూటీ బై క్యూపీ.
అట్లాగే మనకి ఏం తెలుసండి, ఈ యాంగిల్ క్యూ ఈ టూ ట్రయాంగిల్స్ లోను, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లోను ఈ ట్రయాంగిల్ లోను చూడండి, క్యూఆర్ బై సైడ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ప్రొఫెషనల్ గా ఉన్నాయి. మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ క్యూఆర్ బై క్యూఎస్, క్యూటీ బై క్యూబిక్. ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటి, క్యూ. రెండు ట్రయాంగిల్స్ కి ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటి, క్యూనే. కాబట్టి అండ్ ఆల్సో ఇది 1 అనుకోండి, అండ్ ఆల్సో యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు angle Q. therefore ఇది 2 అనుకోండి, therefore by SA AS similarity criteria triangle comma triangle PQS is PQS similar to triangle TQR. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఈ రూల్లో ఈక్వల్ సైడ్స్ కి ఎదురుకుండా యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ యాంగిల్స్ కి ఎదురుకుండా సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఓయ్ ట్రయాంగిల్ లో ఈక్వల్ యాంగిల్స్ కి ఎదురుకుండా సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ అవటం వల్ల ఈ పిఆర్ ఎంత రిప్లై చేసాము, అప్పుడు క్యూఎస్ బై క్యూఆర్ బై క్యూఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూటీ బై క్యూపీ. అంటే సైడ్ రేషియోస్ ఎలా వచ్చినాయి, ప్రపోర్షనల్ గా వచ్చాయి. సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ గా వచ్చినాయి. మధ్య ఇంక్లూడ్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. రెండు ట్రయాంగిల్స్ కూడా మనం ఏదైతే సిమిలర్ అని చెప్పాలనుకున్న రెండు ట్రయాంగిల్స్ కి ఇది కామన్ యాంగిల్. కాబట్టి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ కి యాంగిల్ క్యూ, ఈ ట్రయాంగిల్ కూడా యాంగిల్ క్యూ రెండు ఈక్వల్. కాబట్టి దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ బై దిస్ అంటే సైడ్ రేషియోస్ ఆర్ ప్రపోర్షనల్. మధ్య ఇంక్లూడ్ యాంగిల్ ఈక్వల్ బోత్ ద ట్రయాంగిల్స్ కి. కాబట్టి బై SAS similarity criteria both are similar. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. S and T are points. S and T are points on sides PR and QR of triangle PQR such that angle P is equal to angle RTS show that triangle RPQ is similar to triangle RTS. చూద్దామండి. ముందే ట్రయాంగిల్ డ్రా చేద్దాం. PQR ట్రయాంగిల్ డ్రా చేద్దాం. S and T are the points on the sides PR. PR మీద S తీసుకోండి. QR మీద T తీసుకోండి. నెక్స్ట్ ఏం చేశాడండి, ఇంకా కెవిన్ కండిషన్ ఇంకొక అప్లై చేయండి. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ RTS. అది కూడా రిప్రజెంట్ చేసుకోండి. ఏ టూ ట్రయాంగిల్స్
సిమిలర్ అని చెప్పి అంటున్నాడు. ఆర్పిక్యూ అంటే ఎక్కడ ఉంది? ఆర్పిక్యూ అంటే పెద్ద ట్రయాంగిల్. ఆర్టిఎస్ అంటే చిన్న ట్రయాంగిల్. చూడండి, ఆర్పిక్యూ, ఆర్టిఎస్ ఈ రెండు సిమిలర్ అని చెప్పి అన్నాడు. ఓకేనా? చూడండి, దిస్ ఈజ్ బిగ్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ స్మాల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ బిగ్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ స్మాల్ ట్రయాంగిల్. చూడండి, మళ్ళీ లెటర్స్ కూడా చూసుకోండి. ఆర్ పిక్యూ, ఆర్టిఎస్. ఆటోమేటిక్ ఈ రెండు ఈక్వల్ అని అతనే ఇచ్చాడు. నేనేమంటానండి, ఈ రెండింటికి ఇది కామన్ యాంగిల్, ఆ రెండు ట్రయాంగిల్స్ కి. అయిపోయింది. ఈ టూ ట్రయాంగిల్స్ లో ఈ టూ యాంగిల్స్, ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈ టూ యాంగిల్స్ కి ఈక్వల్. ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. అది ఈ రెండు ట్రయాంగిల్స్, ఈ చిన్న ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్, ఈ పెద్ద ట్రయాంగిల్ ఈ రెండు యాంగిల్స్. ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ టూ యాంగిల్స్, ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈ టూ యాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియా. ఓకేనా? ఈ పెద్ద ట్రయాంగిల్కి ఈ చిన్న ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? సిమిలర్. ఓకేనా? అండ్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఆర్పిక్యూ, ట్రయాంగిల్ ఆర్టిఎస్. గివెన్ యాంగిల్ పి దేనికి ఈక్వల్ అయింది? యాంగిల్ టీకి ఈక్వల్ అయింది. గివెన్. అట్లాగే ఆటోమేటిక్గా యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇది గివెన్. ఓకేనా? క్లియర్లీ అదేమో గివెన్ అండి. యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. Therefore, by AA Similarity criteria. Similarity criteria, triangle RPQ is similar to triangle RTS. RTS. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నానండి. 6th సమ్. నెక్స్ట్ సమ్ చెప్తున్నా. ఫిగర్ ఏంటండి ఫస్ట్? ఇది ఏబిసి ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. ఇక్కడ నుంచి కూడా ఇంకొక పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. ఇది ఏడి అన్నాడు, ఇది సిఈ అన్నాడు, ఈ పాయింట్ పి అన్నాడు. ఇన్ ఫిగర్ ఆల్టిట్యూడ్స్ AD and CE of a triangle ABC intersect each other at the point
at the point P. Show that. First one and triangle AEP similar to triangle CDP. Triangle ABD is similar to triangle CBE. Triangle AEP is similar to triangle ADB. Triangle PDC is similar to triangle BEC. రాసారండి ప్రాబ్లం? ఏమైందా? రాయకుండా ఉంటే ఎట్లాగా? రాయాలి నాతో పాటు. జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా పట్టదండి. మీకు ఏదైనా ఐడియా అయితే చెప్పేసేయండి. ఏఈపి అంట సిడిపితో సిమిలర్ అంట. ఏదో ఒక సిమిలారిటీ క్రైటీరియా ప్రకారంగా సిమిలర్ అని చెప్పాలి. ఎస్ఏఎస్ఆ, ఏఏనా, లేకపోతే ఏఏనా, లేకపోతే ఎస్ఎస్ఎస్ఆ. బుడ్డపల్లి చెప్పేస్తుంది ఎస్ఎస్ఎస్. సార్ ఏఏ సార్. ఏఏ సార్. వాడు ఏఏ అంటున్నాడు. రీజన్ దొరికిందా? అసలు ఏ టూ ట్రయాంగిల్స్ చూశారు మీరు దాంట్లో? చూడండి ఒకసారి. వేసారా? అందరు డ్రా చేశారా? చూడండి ఏ టూ ట్రయాంగిల్స్ చూడండి. ముందు ఈపి ఈ చిన్న ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ తో సిమిలర్ అని చెప్పాలి? ఈ చిన్న ట్రయాంగిల్, ఈ రెండు సిమిలర్ అని చెప్పాలి. అతను పట్టుకున్నాడు, క్యాచ్ చేశాడు. ఏఏ అని అంట. ఎలాగ చెప్పు ఏఏ అనేది? ఈ ట్రయాంగిల్ సిమిలర్ అవడానికి ఏఏ ప్రాపర్టీ ఎలా వచ్చింది? సార్ ఏఈపి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిడిపి ఈజ్ ఈక్వల్స్ టు 90 సార్. ఇది ఇక్కడ 90 కాబట్టి ఆటోమేటిక్ ఈదని కూడా ఎంత? 90. 90 కాబట్టి ఇక్కడ కూడా 90. అంటే ఈ యాంగిల్ కి యాంగిల్ ఎలా ఉంది? ఈక్వల్ గా ఉంది. ఇంకా యాంగిల్ ఏపీఈ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిపిడి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ రెండు ఈక్వల్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. అంతే. ఇగో ఈ ఏ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పమన్నాడు. దాంట్లో ఈ యాంగిల్ కి ఈ టూ యాంగిల్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ టూ యాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఆటోమేటిక్ గా అప్పుడు ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారంగా బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? అదే మాట రాయాలి. ఇందులో జాగ్రత్తగా కన్సిడర్. ఫస్ట్ బిట్కి ఆన్సర్ చేసేటప్పుడు కన్సిడర్ ట్రయాంగిల్ ఏం పేరు చెప్పండి? ఏఈపి. ట్రయాంగిల్ సిడిపి అని తీసుకోండి. యాంగిల్ పికి ఈక్వల్. అవునా? యాంగిల్ పి ఈక్వల్ యాంగిల్ పి. ఎందుకండి ఇంకా చెప్పాలంటే యాంగిల్ ఈ కాన్సెప్ట్లో రాతండి రాయండి. యాంగిల్ ఏపీఈ, యాంగిల్ ఏపీఈ ఈక్వల్ టు యాంగిల్ సిపిడి. యాంగిల్ పి ఈక్వల్ యాంగిల్ పి. ఎందుకు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. రాసుకోండి మీరు కూడా. ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ దానికి వెళ్ళండి. యాంగిల్ ఏఈపి, యాంగిల్ ఏఈపి సిడిపి, ఏఈపి సిడిపి is equal to 90 degrees. Therefore, by A similarity criteria,
ట్రయాంగిల్ ఏఈపి సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిపి. మీరు సెకండ్ మీ అంతా మీరు చెప్పేస్తే మిగతా నేను మీకే ఇస్తానండి. మీరు సెకండ్ కూడా మీరే చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పేస్తే మిగతా మీకు ఇచ్చేసేస్తా. నేను ఇది ఒకటి ఇంటి ఇచ్చా కదా, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పా కదా, మీరు ఈ 2 సిమిలర్ అవడానికి మీరు కండిషన్ చెప్పేస్తే ఇవన్నీ మీరే చేయొచ్చండి ఈజీగా. ఇది ఒక్కటి చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇది చెప్పండి మీరు, ఆ 2 కూడా సిమిలరేనా? ఏబిడి సిబిఈ. ఏబిడి ఎక్కడ ఉంది చూడండి, ఏబిడి ఏబిడి ఏబిడి. ఇంకోటి సిబిఈ. ఇదిగోండి ఈ ట్రయాంగిల్ తంట సిబిఈ తోంట ఏబిడి. మళ్ళీ అనుకోండి ఏబిడి. మీరు కూడా అనుకోండి ఏబిడి. నెక్స్ట్ ఇంకోటి సిబిఈ. ఓకేనండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. బి యాంగిల్ ఎలా ఉంది? కామన్ సార్. బి కామన్ యాంగిల్, అవునా కదా? అయిపోయే ఏ క్రైటీరియా కామన్ యాంగిలే కదా. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్, కాబట్టి ఈ 2 ఏమవుతాయి? సిమిలర్, అవునా? సెకండ్ బిట్ కూడా రాస్తున్నాను నేను ఇక్కడే. ముందు కన్సిడర్ చేయండి 2 ట్రయాంగిల్స్. ఏం ట్రయాంగిల్స్ పేర్లు చెప్పండి మీరే. ఏబిడి కమా యాంగిల్ సిబిఈ. యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. ఈబి. 2 దేనికి ఈక్వల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ బికి ఈక్వల్, అవునా? కామన్ యాంగిల్. therefore by AA similarity మిగతా 2 మీకు హోంవర్క్ అండి, అవునా? 3rd 4th హోంవర్క్ అండి. సార్ థర్డ్ వన్ ది ఏఏ సిమిలారిటీ క్రైటీరియా సార్. నేను పెట్టేసి హోంవర్క్ ఇచ్చేసా. ఓకే సార్. మీరు చేయగలుగుతారులే, ఈజీ సింపుల్ సమ్సే. ఓకే సార్. నెక్స్ట్ వన్ అండి, రాశారు అందరూ? సార్ నేను కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని సమ్స్ చెప్తున్నా కదా, అందుకని కొన్ని మధ్యలో హోంవర్క్ ఇస్తున్నా. సాల్వ్డ్ ఎగ్జాంపుల్ చెప్పిన సమ్స్ లాంటి మోడల్స్ కానీ నేను చెప్తే మళ్ళీ మీరు చేయగలిగే సమ్స్ కానీ ఉంటే అవి హోంవర్క్ ఇస్తున్నా. అర్థమైనా? సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేనే. ఎక్సర్సైజ్లో కొన్ని సమ్స్ చెప్తున్నా, మీరు చేయగలిగే హోంవర్క్ ఇస్తున్నా. చూద్దాం, ట్రై చేస్తారు. తర్వాత రాకపోతే మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ 1కి వెళ్దామండి. 11th వెళ్ళిపోదాం. 11th వెళ్ళిపోతున్నాం అంటే మధ్యలో ఎన్ని ఏమవుతాయి? హోంవర్క్ అవుతాయి.
ఏంటండి ఫిగర్ ఏంటండి? ఇది ఏబిసి ట్రయాంగిల్ అండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. ఇక్కడ ఈ పాయింట్ పెట్టాడు దీన్ని. దీని నుంచి ఇక్కడే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాడండి. ఇంకేమి ఇచ్చాడు చూద్దాం కండిషన్స్ ఏంటండి. ఇన్ ఫిగర్ కమా ఈజ్ ఏ పాయింట్ on side CB produced of an isosceles triangle. అంటే గివెన్ ట్రయాంగిల్ ఏంటండి? isosceles triangle ABC with AB is equal to AC అండి. If AD is perpendicular to BC and EF is perpendicular to AC, prove that triangle ABD is similar to triangle ECF. ఏదైనా ఒక ప్రాబ్లం రావాలంటే we apply all the given conditions. గివెన్ కండిషన్స్ అన్నీ అప్లై చేయాలి, ఏది మిస్ కాకూడదు, ఈజీగా వస్తుంది అప్పుడు. ఓకే, కంప్లీటెడా? ఇప్పుడు ఆలోచించండి. ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద సైడ్ సిబి ప్రొడ్యూస్డ్ ఈజ్ ద పాయింట్ ఆన్ సిబి ప్రొడ్యూస్డ్. Next, of an isosceles triangle ABC with AB is equal to AC. AB is equal to AC. We put like this. These two are equal. Whenever in an isosceles triangle, two sides are equal, then what? Two sides are equal, then what? The angles opposite to those two sides are also equal. That's our thought. In an isosceles triangle, two sides are equal and the angles opposite to those sides are also equal. Okay na? మీరు ఎమ్మంటే థాట్ అదే రావాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్తారమ్మా అంటే ఏం చెప్పం కాదు, టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, దానికి ఎదురుకుండా యాంగిల్స్ కూడా ఈక్వల్. ఆ కాన్సెప్ట్ గుర్తురావాలి. ఆ కాన్సెప్ట్ గుర్తురాగానే ఏం చెప్తాం ఫిగర్ లో ఈ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్. నెక్స్ట్ ఇది డి అయితే ఇది కూడా డీనే, ఇది డి అయితే ఇది కూడా డీనే. అవునా? ఇప్పుడు చెప్పండి. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అని ఇచ్చాడు, ఇక్కడ పర్పెండిక్యులర్ ఇచ్చాడు, కూడా పర్పెండిక్యులరే. ఇప్పుడు చెప్పండి ఏబిడి అట, ఏబిడి ఎక్కడ ఉంది చూడండి, ఇది డి, ఇది డి, ఇది ఈ. సార్ ఈ ఆల్రెడీ ఉంది కదా సార్. ఇదిగోండి ఏబిడి అట, ఏబిడి ఇది ఇచ్చిన ట్రయాంగిల్. ఇంకోటి ఏంటి? సిఈసి ఈ రెండు సార్లు వచ్చినాయా? ఈ రెండు సార్లు వచ్చినాయా? ఏంటండి ఇది ఎఫ్. ఓకే, ఇదిగోండి ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ తో సిమిలర్ కావాలి? ఈసీఎఫ్ తో. తెలిసిపోయిందా? మనం ఏదైతే రెండు ట్రయాంగిల్స్ ఉన్నామో రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏనా? yes sir. రెండు ట్రయాంగిల్స్ లోను ఈ చిన్న ట్రయాంగిల్ లోను రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ పెద్ద మనం ఇంకొక ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ కి ఈ యాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ ఉంది. అంటే ఏమైంది? ఏ సిమిలారిటీ. ఈ రెండు
ఈ రెండు దీనికి ఈక్వల్ అయింది, దీనికి ఈక్వల్ అయింది. కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలారిటీ బై ఏ సిమిలారిటీ కరెక్ట్. రైట్. మళ్ళీ మొదలు పెట్టుకోండి. ఎలా మొదలు పెడుతున్నాం? ఇలాగ రాసేటప్పుడు సొల్యూషన్ లో కన్సిడర్ ఏ రెండు సిమిలర్ వాటిని కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఏబిడి కమా ఈసీఎఫ్. ఈసీఎఫ్. ఆటోమేటిక్ గా యాంగిల్ డి దేనికి ఈక్వల్ అయింది? యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ అయిందా? ఈ యాంగిల్ రాయండి. యాంగిల్ ఏడిబి. ఏడిబి రాయండి. అందుకని నేను ఇక్కడ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసింది. ఏ రెండు సిమిలర్ రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తున్నా ఈజీగా రాయటం కోసం. ఈజీగా రాయాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు రాసుకున్నారో మీకు ఈజీ చెప్పడం ఈజీ. ఈ రెండు సిమిలర్ అని చెప్పాలి కాబట్టి నోటేషన్ లో ఏడిబి. ఏడిబి దేనికి ఆటోమేటిక్ గా ఈఎఫ్సి. మనం దీని ఎంత చూస్తూ రాయొచ్చు, ఫిగర్ చూడక్కర్లేక. ఈ రెండు సిమిలర్ అని చెప్పమన్నాడు. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది కాబట్టి రాసేటప్పుడు ఎలా రాయొచ్చు? ఈజీగా రాయొచ్చు. ఏడిబి ఈఎఫ్సి ఇంకా ఆటోమేటిక్ గా ఈక్వల్ ఈఎఫ్సి. ఈఎఫ్సి బోత్ ఆర్ 90కి ఈక్వల్. ఓకే, అయిపోయింది, రీజన్ అయిపోయింది. గివెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి implies angles opposite to those angle B is equal to angle C. Since angles opposite to equal sides, angles opposite to equal sides are ఈక్వల్. angles opposite to equal sides are equal. Therefore, చెప్పండి, therefore by AA similarity criteria, triangle ABD triangle ABD is similar to triangle ECF. ECF. చాలా బాగుంటాయండి. మేము చెప్తున్నప్పుడు చాలా బాగుంటాయి, అర్థమవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఓకేనా? చాలా ఈజీగా కూడా ఉంటాయి, ఎక్కిస్తానికి బాగానే ఉంటాయి. కానీ అంతుపట్టిన వాళ్ళకి ఒక చూడంగానే ఫిగర్ చూడంగానే చెప్పేస్తుంటారు పిల్లలు. ఇది గ్రిప్ ఉంటే తొందరగా చెప్పేస్తుంటారు. ఏముంది సార్ పలానా ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారంగా రెండు ఈక్వల్ సార్ అనేస్తారు చూడంగానే. టచ్లో ఉంచుకుంటే ఈజీ అండి. టచ్లో ఉంచుకుంటే ఈజీ. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసే కొందుకు ఈజీ అవుతాయి.